నమస్తే, నేను మీ బోస్ కుమరి. రావణ్ అలియాస్ జోసఫ్ అలియాస్ ప్రశ్న ఛానల్ ఇతను అరెస్ట్ అయ్యాడంట. ఎందుకు? ఇటీవల క్రిస్టియన్లకు మద్దతుగా జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి ఆయన ఏదో ఒక ప్రోగ్రాం అరేంజ్ చేస్తే దాంట్లో ఆయనొకడు ఈయనొకడు విపరీతంగా రెచ్చిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దానికోసం ఈయన్ని అరెస్ట్ చేశారు. దాంట్లో ఆయన మాట్లాడినటువంటి విషయం మీకు తెలుసు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు. అదేవిధంగా ఇంకొంతమందిని, చంద్రబాబు నాయుడు గారిని, కొంతమందిని టార్గెట్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే, జోసెఫ్ అనేటువంటి ఒక వ్యక్తికి ఖచ్చితంగా ఒక మోటివ్ ఉంది. ఇతనికి జనసేన పార్టీ ఓడిపోవాలనో, టీడీపీ పార్టీ గెలవాలనో, లేకపోతే వైసీపీ పార్టీ అధికారంలో రావాలనో ఏం కాదు ఇతనికి. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఇతను దళిత సామాజిక వర్గంలో ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అనేది నాకు ఖచ్చితమైనటువంటి అనుమానం. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ పార్టీని గెలిపించాలి అనేది ఆ సామాజిక వర్గం యొక్క ఉద్దేశం. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వాళ్ళకు ఒక మేలు జరగాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అదే ఎంఆర్పిఎస్. ఈ ఎంఆర్పిఎస్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏబిసిడి వర్గీకరణని రాష్ట్రాలకి కోర్టు అధికారాలు ఇచ్చిన తర్వాత తెలంగాణలో అమలుపరిచారు, అదేవిధంగా ఆంధ్రలో అమలుపరిచారు, మిగతా రాష్ట్రాల్లో కూడా దాన్ని అమలుపరుచుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రాష్ట్రాలకు ఇంతకుముందు అధికారం లేదు, సుప్రీంకోర్టు అధికారం ఇచ్చింది ఏబిసిడి వర్గీకరణ చేసుకోవచ్చు అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణని ఆపేస్తాడు. ఆ మామూలుగా రాష్ట్రంలో చేయకపోతే చాలు, ఏముందడా, అమలుపరచకపోతే చాలు. కాబట్టి ఈ విషయం కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రకమైనటువంటి ప్రాపగండా చేస్తున్నారనేది నేను మొదటి నుంచి కూడా అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నాను. బట్ ముందు రోజులు ఖచ్చితంగా చూడాలి. ఈ జోసెఫ్ అలియాస్ రావణ్ ఇతనికి సంబంధించినటువంటి నా దృష్టిలో అయితే అతను మనిషే కాదు కంపల్సరీగా. అతనికి ఒక రకంగా చెప్పాలంటే ఒక బురదలో రాయబడ్డట్టే. ఒక రకంగా చెప్పాలంటే అంత నీచమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిని నేను ఎంతవరకు ఎక్కడ చూడలేదు. బట్ నాకు అనిపించింది. బట్ అతను మిగతా వాళ్ళకి ఎట్లా అనిపించాడో నాకు తెలియదు. అంటే అతను ఒక గట్టి మోటివ్తోనే ఖచ్చితంగా వచ్చాడు దీంట్లోకి. ఇది క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయం. ఒక రకంగా చెప్పాలంటే ఈ జోసెఫ్ అనేటువంటి వ్యక్తి ఇట్లా చాలామంది వచ్చారు. ఒక ఊపి ఈ కామెడీ యాక్టర్లు అందరూ కూడా చాలామంది వచ్చారు. ఇట్లాంటి కామెడీ యాక్టర్స్ చాలామంది వచ్చారు. యూట్యూబ్ ఛానల్స్లోకి వచ్చి విపరీతంగా రివీల్ పేరుతో వచ్చి విపరీతంగా ఫేమస్లు అయిపోయి, తిట్టించుకొని ఫేమస్లు అయిపోయి, అరెస్ట్లు అయిపోయి ఫేమస్లు అయిపోయినటువంటి వ్యక్తులు చాలామంది వచ్చారు. చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒకప్పుడు కత్తి మహేష్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఒకప్పుడు రాష్ట్రంలో సోషల్ మీడియా అంటే శ్రీరెడ్డి తప్పితే వేరే విధానం ఉండేది కాదు. మరి శ్రీరెడ్డి ఏది? ఆ తర్వాత ఎవరో మహాసేన రాజేష్ అని ఒక అతను ఉండేవాడు. అతను ఇంత ఒకరు ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళంతా వీళ్ళందరూ కూడా బూతులతో ఫేమస్ అనేటువంటి వ్యక్తులే. ఈడొకడు ఇప్పుడు జోసెఫ్ అనేటువంటి వ్యక్తి, ఈ కూడా బూతులతో ఫేమస్ అనేటువంటి వ్యక్తి. 4 బూతులు తిట్టంగానే ఫేమస్ అయిపోతాము అనుకునేటువంటి విధానం. ఏమైంది? చివరికి కటకటాలకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఫేమస్ వస్తుంది, అది శాశ్వతం కాదు, ఈరోజు ఉండదు, వెళ్ళిపోతుంది, ఏదో ఒక రోజు వెళ్ళిపోతుంది. అది బూతులతో తిట్టి కొంతమందిని ఏదో సునకానందం పొందేలా చేయగలుగుతాడు తప్ప దానివల్ల రాష్ట్రానికో లేకపోతే కనీసం తనకు కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు కావాలంటే చూడండి, చరిత్ర మనకు అదే చెప్తుంది. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఏం జరుగుతుందో మీరు కావాలంటే గమనించండి. మరి అతను అరెస్ట్ అయ్యాడు, మరేమొచ్చుద్దాం.